జై శ్రీ వారాహి మాతే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రి పూజా విధానాన్ని సులువుగా ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నానండి. వారాహి నవరాత్రుల విశిష్టత, అలాగే కలశం అఖండ దీపం లేకుండా ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను. ఒకవేళ ఈ 9 రోజులు చేయలేకపోతే ఏ ఏ రోజుల్లో చేసుకోవాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2026వ సంవత్సరంలో జూలై 15 నుంచి 23 వరకు కూడా నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి. వారాహి అమ్మవారు ఎవరు అంటే సప్తమాతృకలలో ఒకరు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతార శక్తి స్వరూపిణి. ఆమెను దండనాయకిగా, శత్రు సంహారిణిగా అయితే పూజిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులుగా అయితే జరుపుకుంటాం. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధిస్తే ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో ఉన్న శాంతి అయితే కలుగుతుందండి. మనకి ఎటువంటి శత్రుబాధలు ఉన్నా, దృష్టి దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సేనలో వారాహి అమ్మవారిని దండనాయకిగా అయితే వర్ణిస్తారు. చెడు శక్తులను శిక్షించి ధర్మాన్ని కాపాడే శక్తిగా ఆమెనైతే భావిస్తారు. అమ్మవారిని ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఆరాధిస్తారు. లేదు అంటే ఉదయం 6 గంటల లోపల అయితే అమ్మవారిని ఆరాధించాలి. జూలై 14వ తారీఖున అమావాస్య వచ్చింది. ఆ రోజే మనకి సాయంత్రం పాడ్యమి తిథి కూడా వచ్చిందండి. కానీ మనం సూర్యోదయానికి ఉన్న తిథినైతే తీసుకుంటాం కాబట్టి జూలై 15 ఉదయాన్నే ఉంది కాబట్టి మనం పూజను స్టార్ట్ చేయాలనుకుంటే జూలై 15వ తారీఖు ఉదయం నుంచే స్టార్ట్ చేసుకోవచ్చండి. లేదు అంటే సాయంత్రం అయినా కూడా ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు. రాత్రి అయితే కనుక మనం సాయంత్రం 6:30 దాటిన తర్వాత అయితే పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసుకుని ఇంటిని శుభ్రపరచుకుని మన పూజా మందిరంలోనే ప్లేస్ ఉంటే కనుక అక్కడే కింద పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదు అంటే ఈశాన్య మూలలో ఇలా ప్లేస్ ఉంటే కనుక అక్కడ మనం పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజాపీఠాన్ని వేసుకున్న తర్వాత 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించుకోవాలి. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే లలిత అమ్మవారి ఫోటో ఉంటే కనుక ఆ ఫోటోనైనా చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు. ఒక తమలపాకు వేసి కొన్ని అక్షింతల్ని, పసుపు, కుంకుమని వేసి అమ్మవారి యొక్క చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని ఇలా పూలతోనూ, పూదండతోనూ అమ్మవారిని అలంకరించుకోవాలి. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమలు కూడా పెట్టుకోవాలండి. అఖండ దీపం కలశం పెట్టుకునే వాళ్ళే అయితే ఉదయాన్నే ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు చాలా నిష్టగా ఉండాలండి. అంటే నియమనిష్టలు పాటించాలి. అందుకే అఖండ దీపం లేకుండా ఇలా సులువుగా అయితే మనం పూజనైతే చేసుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా ముందుగా ఆదిదేవుడైన గణపతినైతే కంపల్సరీగా పెట్టుకోవాలండి. మన దగ్గర ఇలా విగ్రహాలుంటే విగ్రహం పెట్టుకోవచ్చు. లేదు అంటే పసుపు గణపతినైనా చేసుకుని పెట్టుకోవచ్చండి. అలాగే మనం దీపారాధనలో నువ్వుల నూనె గానీ, ఆవు నూనె గానీ వేసుకుని దీపారాధనకి రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. లేదు అనుకుంటే కనుక పసుపు ముద్దను చేసుకుని అమ్మవారి స్వరూపంగా భావించి మనం పెట్టుకోవచ్చండి. వారాహి అమ్మవారి స్వరూపం ఎంతో విశేషమైనదండి. వరాహముఖం, మానవ శరీరంతో దర్శనమిచ్చే ఆమె అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని రక్షించే శక్తిగా అయితే అమ్మవారిని భావిస్తారు. ఇలా మనం పసుపుతో చేసిన ముద్దనైనా పెట్టుకుని అమ్మవారికి కుంకుమ పూజనైతే చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక నిమ్మకాయనైనా తీసుకుని మనం పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ నిమ్మకాయని అమ్మవారి స్వరూపంగా భావించుకుని అక్కడే మనం కుంకుమ పూజనైతే చేసుకోవచ్చండి. మనం కలశం పెట్టుకోవట్లేదు కాబట్టి ఇలా ఒక చిన్న చెంబులో కొంచెం వాటర్ తీసుకుని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతల్ని ఒక పుష్పాన్ని వేసి అయితే ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఏకహారతితో అయితే దీపారాధన చేసుకుని దీపజ్యోతులకి నమస్కారం అయితే చేసుకోవాలండి. కొన్ని అక్షింతల్ని, పుష్పాలని వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ 9 రోజులు వీలైతే ప్రతిరోజు ఒకే సమయంలో పూజ చేయడం మంచిదండి. అంటే మనం ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి అనుకుంటే ఉదయమే మనం పూజను చేయలేకపోతే కనుక సాయంత్రం వేళలో అయితే పూజనైతే చేసుకోవచ్చండి. మొదటి రోజు సాయంత్రం మనం పెట్టుకున్న తర్వాత
నెక్స్ట్ రోజు ఉదయాన్నే మామూలుగా దీపారాధన చేసి, అమ్మవారి యొక్క అష్టోత్తరాలుంటాయి. అవి చదువుకొని, అమ్మవారికి నైవేద్యంగా పాలుని పెట్టి అయితే నమస్కారం చేసుకొని, మనం పూజనైతే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే, సాయంత్రం పూజనైతే మనం యథావిధిగా అయితే చేసుకోవచ్చు. ఇలా 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించుకోవాలండి. మనం ఒక్కసారి ఇలా నవరాత్రులు చేయాలనుకుంటే 9 రోజులు ఉదయం, సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసుకోవాలి. ఉదయం అంటే తెల్లవారుజామునే పూజ అయితే కంప్లీట్ అవ్వాలండి. లేదు అంటే రాత్రి పూట అయితే కనుక సాయంత్రం 6:30 దాటాక అయితే పూజనైతే చేసుకోవాలి. అలాగే ముందుగా మనం గణపతి పూజనైతే చేసుకోవాలండి. గణపతికి అష్టోత్తరాలు చదువుకొని, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాన్ని కూడా సమర్పించిన తర్వాత స్వామివారికి నివేదన చూపించాలండి. ఈ నివేదన కింద మనం బెల్లం ముక్కను పెట్టి నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ధూపాన్ని, హారతినిచ్చేసి స్వామివారి యొక్క పూజనైతే కంప్లీట్ చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహాలుంటే కనుక, అమ్మవారి విగ్రహానికి చక్కగా అభిషేకం అయితే చేసుకోండి. అభిషేకంలోకి పసుపుతోనూ, కుంకుమతోనూ, లేదు పాలతోనూ, పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా విగ్రహానికి అభిషేకం అయితే చేసుకొని, ఇలా మనం అలంకరణ అయితే చేసుకోవచ్చు. విగ్రహాన్నయితే కదపొచ్చు గానండి, చిత్రపటాన్ని అవి మనం కదపకూడదు. అలాగే దీపారాధనకు వాడిన కుందులు కూడా తీసి కొత్తవైతే పెట్టుకోవాలండి ప్రతిరోజు కూడా. మనకి మొదటి రోజే పనుంటుందండి. ఎందుకంటే మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆ రోజైతే మనకి పనుంటుంది. అలాగే మొదటి రోజే మనం షోడోపచార పూజనైతే చేసుకోవాలి. మన దగ్గర వారాహిమాత యొక్క పుస్తకం ఉంటుంది. అందులో షోడోపచార పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా ఉంటాయండి. అది మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది. ఈ 9 రోజులు కూడా ప్రత్యేకమైన దీపాలను కూడా వెలిగించుకోవచ్చు. రోజుకొక దీపంతో అయితే అమ్మవారికి దీపాన్నయితే వెలిగించుకోవచ్చండి. పంచగవ్య దీపాలని, ఉప్పు దీపమని, అలాగే ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చండి. ఈ కంద దీపాన్ని వచ్చేసి మనం పంచమి తిథి ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి. ఈ 9 రోజులు కూడా మనం కంద దీపం అయితే ప్రతిరోజు కూడా వెలిగించుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఇలా మనం ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకొని నిమ్మకాయలు కూడా పెట్టుకొని మనం అమ్మవారికి కుంకుమ పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అంటే పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, గవ్వలు ఇలా వీటిలన్నిటితో కూడా అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఉంటాయి కదా! అష్టోత్తరాలను చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. ఇలా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అమ్మవారి యొక్క చిత్రపటం ముందు 2 మట్టి ప్రమిదలతో అయినా దీపారాధన చేసి అమ్మవారి యొక్క ద్వాదశ నామాల్ని చదువుకుంటూ నమస్కారం అయితే చేసుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. మనం ఎంత భక్తితో అమ్మవారిని పూజ చేసుకుంటే అంత మంచిదండి. ఈ నవరాత్రిని గుప్తంగా చేసుకోవాలి. అంటే ఎటువంటి ఆడంబరాలకైతే మనం వెళ్ళక్కర్లేదండి. మామూలుగా అమ్మవారి యొక్క చిత్రపటం ముందు మనం 2 దీపాలను వెలిగించి అమ్మకు నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా అయినా చేసుకోవచ్చు. అన్ని పూజా స్టోర్‌లో అయితే మనకి ఈ బుక్ అవైలబుల్‌గానే ఉంటుందండి. ఇలా వారాహి పూజా విధానం అంటే ఎవరైనా ఇస్తారు. ఇలా ఈ పుస్తకాన్ని తెచ్చుకుంటే మనకి పూజని ఎలా చేసుకోవాలో అంతా కూడా ఇందులోనే ఉంటుంది. ఇంగోండి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలున్నాయి. ఇవన్నీ కూడా మనం ఇందులోనే చదువుకోవచ్చు. అలాగే ద్వాదశ నామాలుంటాయి. అవి కూడా అమ్మవారికి ఇలా పూజ చేస్తూ, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో, పసుపు కొమ్ములతో ఆ ద్వాదశ నామాన్ని చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూజనైతే చేసుకోవచ్చు. మధ్యలో మనం పూజ చేస్తున్నప్పుడు ఆటంకం కనుక వస్తే కనుక మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. అలాగే చాలా నిష్టగా ఉండాలి. పూజ చేసుకున్నంత సేపు కూడా మనం ఎవరిని తిట్టకూడదు. అలాగే చిన్న పిల్లల్ని దూషించకూడదండి. అలాగే అబద్ధాలు కూడా చెప్పకూడదు. ఉపవాసానికి వస్తే కనుక మనం సాయంత్రం పూట చేస్తే కనుక మనం ఉదయాన్నే ఆహారాన్ని అంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదండి. ఉల్లి, వెల్లుల్లి అలాగే నాన్ వెజ్ అనేది ముఖ్యంగా తినకూడదు. ఈ 9 రోజులు కూడా చాలా నియమనిష్టలతో అయితే ఉండాలి. ఒకవేళ మొదటి 3 రోజులే చేయాలనుకుంటే 3 రోజులు చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే పంచమి తిథి వస్తుంది. ఆ రోజు ఒక్కరోజైనా మనకి చేసుకోవాలని ఉంటే ఆ ఒక్క రోజైనా చేసుకోవచ్చు. లేదు అంటే సప్తమి, అష్టమి, నవమి లాస్ట్ 3 రోజులు కూడా చేసుకోవచ్చండి.
అలాగే వారాహి అమ్మవారి మూలమంత్రం ఉంటుంది. ఈ మూలమంత్రాన్ని ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు చదువుకుంటాకి ట్రై చేయండి. అలాగే అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదండి. ఇలా మన ఇంట్లో పంచగవ్య దీపాన్ని ఎలిగిస్తే చాలా మంచిదండి. రోజుకొక దీపారాధన వెలిగించుకుంటే మొదటి రోజు ఇలా పంచగవ్య దీపారాధన అయితే చేసుకుంటే చాలా మంచిది. లేదు అనుకుంటే రోజు 9 రోజులు కూడా ఇలాగా పంచగవ్య దీపారాధన చేసుకుంటే మంచిది. ఒక చిన్న ప్లేటుని తీసుకొని అందులో ప్రమిదని ఉంచి ప్రమిదలో ఈ పంచగవ్య ద్రవ్యం ఉంటుందండి. దాన్ని వేసి ఆవు నెయ్యిని వేసుకొని ముఖ్యంగా ఈ రోజున ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిదండి. మనం ప్రత్యేకంగా దీపం వెలిగించినప్పుడు ఎర్రని ఒత్తులతో అయితే దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇలా దీపారాధన ఏర్పాటు చేసుకొని ఏకహారతితో గాని అగరబత్తితో దీపారాధన అయితే చేసుకోండి. ఈ పంచగవ్య దీపారాధన అంటే ఆవు నుంచి లభించే 5 పవిత్ర ద్రవ్యాల నుంచి చేస్తారండి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయంతో ఈ 5టితో కలిపి చేసేది ఈ పంచగవ్యం. దీంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి తాంబూలాన్ని కూడా పెట్టాలండి. అలాగే నైవేద్యాల విషయానికొస్తే కనుక రోజు అమ్మవారికి పానకాన్ని అయితే నివేదించాలండి. ఉదయం, సాయంత్రం కూడా పానకం అయితే పెట్టుకోవాలి. నైవేద్యాల కిందొస్తే రోజు అమ్మవారికి బెల్లం పానకం అయితే కంపల్సరీగా నివేదించాలండి. అలాగే భూతత్వంలో పండిన పంటలు అంటే క్యారెట్, బీట్రూట్, అలాగే చిలకడ దుంపలు, వేరుశనక్కాయలు, ముఖ్యంగా చిలకడ దుంపలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమండి. అలాగే దానిమ్మ గింజలు ఇలా అన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమండి. ఇవన్నీ కూడా మనం ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం అనేది కంపల్సరీగా అమ్మవారికి రోజు పెట్టాలండి. అలాగే హారతిని కూడా ఇవ్వాలి. కర్పూర హారతిని కూడా అమ్మవారికి నివేదించాక ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ధూపాన్నయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ ధూపం వేసుకోవడం వల్ల మన ఇంటిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈ 9 రోజులు కూడా మనం ఇలా అమ్మవారికి ధూపాన్ని పొద్దున్న, సాయంత్రం కూడా వేసుకోవాలండి. అలాగే బ్రహ్మచర్యం అయితే పాటించాలి 9 రోజులు కూడా. ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం లేని వాళ్ళైతే సాత్వికమైన ఆహారం అయితే తీసుకోండి. అలాగే ఉదయం ఆహారం తీసుకొని అంటే అన్నం అది తినేసి సాయంత్రం అయితే లైట్‌గా టిఫిన్ అయితే చేయండి సరిపోతుంది. ఈ 9 రోజుల్లో ఎవరైనా మన ఇంటికి కనుక అతిథులు వస్తే కనుక వాళ్ళకి తాంబూలం, పసుపు, కుంకుమ ఇచ్చి పంపించండి. చాలా మంచిది. మనకి తీరని కోరికలు ఏమన్నా ఉన్నా తీరట్లేదు అనుకున్నప్పుడు అమ్మవారికి మొదటి రోజునే ముడుపునైతే కట్టుకోండి. ముడుపుని ఎలా కట్టుకోవాలంటే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసి 2 పసుపు కొమ్ములు, 2 ఖర్జూరాలు వేసుకుని ఒక చిటికెడు పసుపు అలాగే కుంకాన్ని వేసుకుని దక్షిణ కింద అమ్మవారికి ఎంతైతే వేస్తున్నామో అంత అందులో వేసుకుని మన కోరికని చెప్పుకుంటూ అమ్మవారికి ముడుపునైతే కట్టుకుని అమ్మవారి పాదాల వద్ద అయితే పెట్టుకోవాలి. 9 రోజులు అయిన తర్వాత ఆ మొక్కుని దగ్గరలో ఉన్న వారాహిమాత టెంపుల్కి కానీ లేదు అంటే గ్రామ దేవతల దగ్గర ఎక్కడికైనా దుర్గమ్మ టెంపుల్కైనా వెళ్ళి ఆ ముడుపునైతే అక్కడ చెల్లించుకోవచ్చండి. ముఖ్యంగా అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మనకి భూ సంబంధమైన విషయాల్లో కానీ లేదు కోటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైనా అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. ఇలా 9 రోజులు కూడా అమ్మవారిని మనం ఆరాధించుకోవాలి. 23వ తారీఖు గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజున కూడా మనం అమ్మవారి ఆరాధన చేసుకుని సాయంత్రం మాటలు మనమైతే కదుపుకోవచ్చండి పూజాపీఠాన్ని. అంటే నెక్స్ట్ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి మనం గురువారం సాయంత్రమే మనం పూజ అయిపోయిన తర్వాత పూజాపీఠాన్ని అయితే కదుపుకోవచ్చు. ఇలా వారాహి నవరాత్రి పూజనైతే చేసుకోవచ్చండి. అతి సులువుగా అయితే మనం చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.